రైట్, ఇక దినపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తల్ని చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణ చూస్తున్నాం. పాలనా సౌధం వికల దృశ్యం. బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం హుస్సేన్ సాగర్ తీరాన టీవీగా నిలబడిన పాలనా సౌధం దేశం ఆశ్చర్యపోయేలా కేసీఆర్ సృష్టించిన అద్భుతం. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తామని నిత్యం ప్రకటిస్తున్న కాంగ్రెస్ పాలనలో దానిపైన నీడలు కమ్ముకుంటున్నాయి. ప్రస్తుతం వాస్తు కోసం సచివాలయం గేట్లు మార్చే పనులు జరుగుతున్నాయి. 10 ఏళ్ల నిర్మాణాత్మక పాలనకు ప్రస్తుత కూల్చివేతల పాలనకు మధ్య ఎంత తేడా ఉందో చెప్పకనే చెప్తున్నట్టు ఉంది ఈ చిత్రం. బుల్డోజర్ కూల్చివేతలు, బతుకు బజారు పాలు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో మంగళవారం మున్సిపల్ అధికారులు రోడ్డు పక్కన ఉన్న 2 దుకాణాలను తొలగించారు. 40 ఏళ్ల నుంచి ఇక్కడే ఉన్నామని, ఇప్పుడు కూల్చేస్తే తాము ఎలా బతకాలంటూ సెలూన్ షాప్ నిర్వాహకుడు ఇందిరాల రాంబాబు ఇలా జేసీబీకి అడ్డంగా పడుకొని నిరసన తెలిపినటువంటి వార్త చూస్తున్నాం. జరిమానా భయం, పోయింది ప్రాణం. కుళ్ళిన కూరగాయలు రోడ్డుపై వేశారంటూ కూరగాయలు అమ్ముకునే బాలమ్మకు మక్తల్ మున్సిపల్ అధికారులు 200 రూపాయల ఫైన్ వేశారు. మళ్లీ చెత్త వేస్తే 10,000 జరిమానా వేస్తామని హెచ్చరించారు. ఆ మాటలతో వృద్ధురాలు ఒక్కసారిగా కుప్పకూలింది. దవాఖానకు తరలించే లోపే గుండెపోటుతో మరణించింది. ఇట్లా చూస్తున్నాం. 10 ఏళ్ల పరిపాలనకు బీఆర్ఎస్ 10 ఏళ్ల పరిపాలనలో ఎట్లా అయితే ఒక భద్రంగా ఉన్నారో ఇవాళ పూర్తిగా దానికి వ్యతిరేకంగా ఉన్నారు. ప్రజలు ఒక అభద్రతా భావానికి గురవుతున్నట్టుగా ఈ ఫొటోస్ మనకు చెప్తున్నాయి. మరొక వార్త చూస్తే, నిన్న వరంగల్ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్. అభివృద్ధిని అడ్డుకుంటే జైల్లో వేస్తా, కాళ్లలో కట్టెలు పెడితే ఊచల్లెక్కి పట్టిస్తాం. వరంగల్ సభలో రేవంత్ రెడ్డి బెదిరింపులు. తెలంగాణ ద్రోహి మోడీకి కిషన్ రెడ్డి గులాంగిరి చేస్తున్నాడని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతోపాటుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న వరంగల్లో ఉపయోగించినటువంటి భాష పట్ల సర్వత్రా మళ్ళీ అభ్యంతరం వ్యక్తమవుతోంది. సో ఏదైనా ఉంటే నిజంగా ప్రభుత్వ పాలసీలు ప్రకటించవచ్చు, ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఏం చేస్తుందో చెప్పొచ్చు. కానీ అక్కడ ప్రభుత్వ అధికారిక కార్యక్రమం అది. ఆ తర్వాత ఒక కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభించడం కావచ్చు, తర్వాత ఒక ప్రభుత్వానికి సంబంధించినటువంటి విధానాలు చెప్పుకోవాల్సినటువంటి సభలో మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారిపైన రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ పట్ల సర్వత్రా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకు పదే పదే ఒక వ్యక్తిని టార్గెట్ చేసి ఎందుకు మాట్లాడుతున్నారు, పదే పదే ఒక వ్యక్తిత్వ హననం చేసే విధంగా ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడుతున్నారంటూ రియాక్షన్స్ మనం చూడొచ్చు. నాడు ముక్కలు నేడు తొక్కుడు. రేవంత్ వదురుబోతూ ఈ సీఎం నోట బూతులు తప్ప నీతులు రావు, శాతకానుడికి మాటలు ఎక్కువ, చేవలేనోడికి బూతులు ఎక్కువ అన్నట్టుంది రేవంత్ రెడ్డి పరిస్థితి. ఏం వరగబెట్టిందని విజయోత్సవాలు జరుపుతున్నారంటూ హరీష్ రావు ఫైర్ అవుతున్నారు. సో దీనికి సంబంధించినటువంటి వార్త ఇంకా లోపల పేజీలో మనం పూర్తిగా చూడొచ్చు. కాళోజీ కళాక్షేత్రానికి కవులు దూరంగా ఉన్నారు. కాళోజీ అవార్డు గ్రహీతలకు కూడా నిన్న ఆహ్వానం అందలేదు. కళా సంస్థలకు సమాచారం ఇవ్వని అధికారులు. సో కాళోజీ కళాక్షేత్రం నిన్న చాలా ఆర్భాటంగా ముఖ్యమంత్రి ప్రారంభించారు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఆ కవుల్ని గౌరవించినటువంటి తీరు కానీ, కవులను ఆహ్వానించినటువంటి తీరు కానీ విమర్శలకు తావిస్తోంది. కాళోజీ అవార్డు గ్రహీతకు కూడా ఎటువంటి ఆహ్వానం అందలేదంట. కళా సంస్థలకు కూడా ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. ఆహ్వానం పంపకుండా అవమానించారు. రమా చంద్రమౌళి ప్రముఖ కవి, కాళోజీ అవార్డు గ్రహీత. కళా సంస్థలకు పిలుపు లేకపోవడం సిగ్గుచేటు. డాక్టర్ కాజీపేట తిరుమలయ్య జిల్లా రంగస్థల కళాకారుల ఐక్యవేదిక అధ్యక్షుడు. సో ప్రజాకవి కాళోజీకి అవమానం జరిగింది. అవార్డు ప్రకటించి ఇవ్వకపోవడం దారుణం. దుష్ట సాంప్రదాయానికి తెరలేపిన సర్కార్, సాహితీ లోకం ఆవేదన. ఇప్పటివరకు కాళోజీ అవార్డు విజేతలు 2015 నుంచి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి నెక్స్ట్ ఇయర్ నుంచి 2015 నుంచి కంటిన్యూగా అవార్డ్స్ ఇస్తూ వస్తుంది. కానీ అవార్డు ప్రకటించి కూడా నిన్న ఆయనకు ప్రదానం చేయలేదు. వదురుబోతుతనంతో ఒరిగిందేమీ లేదు. రేవంత్ నోట బూతులు తప్ప నీతులు రావు. ఏం ఒరగబెట్టినని విజయోత్సవాలు. అసమర్థ పాలనలో అపజయోత్సవాలు చేయండి. ప్రజాపాలన అంటే కంచెలు ఆంక్షలేనా? లగచర్లకు వెళుతున్న సామాజిక కార్యకర్తలను అడ్డుకోవడం దుర్మార్గం అంటూ హరీష్ రావు ఫైర్. రేవంత్ రెడ్డి, నువ్వు కేసీఆర్ నామస్మరణ చేసినంత మాత్రాన నీ పాపం పోదు. కేసీఆర్ వంటి గొప్ప వ్యక్తి నీకు జీవితంలో అర్థం కాడు. తొక్కుకుంటా వచ్చినా అని గప్పాలు కొడుతున్నావు. అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ నాయకులనే తొక్కినవు. షార్ట్ కట్లో సీఎం అయి ప్రజల్ని తొక్కుతున్నావు అంటూ హరీష్ రావు ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి, మీరు చెప్పిన 7వ హామీ అయినా ప్రజాపాలన, కంచెలు ఆంక్షలు నిర్బంధాలు లేని పాలన. ఇప్పుడు మీ పాలనలో అవి లేకుండా ఒక్కరోజు కూడా గడవడం లేదు అంటూ ఎద్దేవా చేశారు హరీష్ రావు. లగచర్ల గిరిజన బిడ్డలకు జరిగిన అన్యాయం వెలుగు చూడకుండా ఇంకెంతమందిని అడ్డుకుంటారు? అక్రమ కేసులు పెడుతూ ఇంకెంతమంది నోర్లు మూయిస్తారు అంటూ ప్రశ్నాస్త్రాలు సంధించారు హరీష్ రావు. అర్ధరాత్రి నుంచే ముందస్తు అరెస్టులు. ముఖ్యమంత్రి వరంగల్ పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ గిరిజన విద్యార్థి సంఘం నేతల నిర్బంధం నిన్న కొనసాగింది. 3 మంత్రులు డుమ్మాగొట్టారు. ఓరుగల్లు సభకు హాజరు కాని ఉత్తమ్, దామోదర్ రాజనరసింహ, తుమ్మల. కాంగ్రెస్ సభల సర్కారు ప్రోగ్రాం, అధికారుల సమన్వయ లోపం, మహిళా ప్రజాప్రతినిధులు అధికారులకు అవమానం, సీఎస్కే కుర్చీ లేని దుస్థితి, మేయర్ సుధారానికి అదే పరిస్థితి, కుర్చీలు ఆక్రమించిన నాయకులు, కవులకు పిలుపు లేకుండా కాళోజీ కళాక్షేత్రం
ప్రారంభించబడింది. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి డుమ్మా కొట్టారు. మరోసారి సీఎం పర్యటనకు దూరంగా మాధవరెడ్డి ప్రభుత్వ కార్యక్రమానికి రాని నర్సంపేట ఎమ్మెల్యే జిల్లాకు ముఖ్యమంత్రి ఎప్పుడు వచ్చినా అదే తీరు, ప్రభుత్వం పార్టీలో ప్రాధాన్యం దక్కక అసంతృప్తే. సో సీఎం నిన్న వరంగల్కి వచ్చారు. వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మొదటి నుంచి కూడా సీఎం తోటి ఆయన అంటిముట్టినట్టే ఉంటున్నారు. సీఎం ఎక్కడికి వచ్చినా కూడా జిల్లాకు ఇంతకు ముందు వచ్చినా కూడా సీఎం సొంత జిల్లాకు వచ్చారంటే ఖచ్చితంగా ఎమ్మెల్యేలు అక్కడ హాజరు కావాలి. కానీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గత కొద్ది నెలలుగా సీఎం రేవంత్ రెడ్డికి అంటిముట్టినట్టుగానే ఉంటున్నారు. అసలు కలవట్లేరు. ఎటువంటి సభ జరిగినా కూడా, జిల్లాలో సభ జరిగినా కూడా దొంతి మాధవరెడ్డి హాజరు కావట్లేరు. విజయోత్సవాలకు నిధులు మాకిచ్చేందుకు లేవా? అధికారులను నిలదీసిన డిగ్రీ కాలేజీ యాజమాన్యాలు, డిగ్రీ యాజమాన్యాలతో ఉన్నత విద్యామండలి చర్చలు. ఓయూ మినహా అన్ని వర్సిటీల్లో బంద్ విజయవంతం సాగింది. కేసీఆర్ అనే మొక్కను మొలవని అంటూ నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల పట్ల బీఆర్ఎస్ పార్టీ నేతలు తీవ్రంగానే రియాక్ట్ అయ్యారు. సో దానికి సంబంధించినటువంటి రియాక్షన్స్ కూడా మనం చూడొచ్చు. నాడు ముక్కలు నేడు తొక్కుడు. సీఎం రేవంత్ రెడ్డి భాషపై సర్వత్రా విస్మయం. అధికారిక కార్యక్రమంలో రాజకీయ విమర్శలు. పాలనా వైఫల్యంతో బీఆర్ఎస్పై అసహనం వ్యక్తం చేశారు. సుదీర్ఘకాలం తెలంగాణ సాధన కోసం ఉద్యమించి 10 ఏళ్లు రాష్ట్రానికి దశాదిశను ఖరారు చేసి దేశంలోని తెలంగాణను అగ్రగామిగా నిలిపిన కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం విరుచుకుపడిన తీరుపై సమాజం నివ్వెరపోతుంది. నల్లగొండలో ముక్కల భాష, వరంగల్లో తొక్కుడు భాష, అంతకుముందు బజారు భాష. సభ ఏదైనా కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావును తిట్టడమే పనిగా సీఎం రేవంత్ రెడ్డి పెట్టుకున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రేవంత్ వ్యాఖ్యల వెనుక, వరంగల్లో సీఎం చేసిన వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏమిటనేది చర్చనీయాంశమైంది. తెలంగాణ అమ్మ సోనియా, ఆమె కాళ్ళు నేనే కాదు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కడిగి వాటిని నెత్తిన చల్లుకుంటామని పేర్కొనడం, ఆ తర్వాత ఈ సీటును ఊకెనే వచ్చిన అందరినీ తొక్కుకుంటూ వచ్చిన అంటూ మరుక్షణంలోనే కేసీఆర్ని నీ సీటు తొక్కుంటూ వచ్చినా అని వ్యాఖ్యానించడం వెనుక ఆంతర్యం ఏమై ఉంటుందన్నటువంటి ఆసక్తికరమైన చర్చ సాగిందని ఈ వార్త మనం చూడొచ్చు. రేవంత్ పిల్ల మొక్క. బీఆర్ఎస్ పార్టీ మహావృక్షం కింద ఎదిగిన వేల మొక్కల్లో నువ్వొకడివి. ముందు కేసీఆర్ కాళ్ళు గడుగు, ఆ నీళ్లు నెత్తిన పోసుకో రేవంత్. రాకేష్ రెడ్డి అండ్ కిషోర్ గౌడ్ చురకలంటించారు. సీఎం రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడినటువంటి భాష పట్ల వాళ్ళు స్పందించారు. నిజ నిర్ధారణపైన నిర్బంధం. ప్రజా సంఘాలపై పోలీసు జులుం. లగచర్లకు వెళ్లకుండా అడ్డగింత. పెనుగులాట్లో చినిగిన మహిళా నేతల దుస్తులు నిజాలు బయటపడతాయని అడ్డుకుంటున్నారా? పీఓడబ్ల్యూ నాయకురాలు సంధ్య మండిపాటు. లగచర్ల పాకిస్తాన్ బార్డర్లో ఉందా? కల్లోలిత ప్రాంతమా? సామాజిక కార్యకర్తలపై ఇదేం దౌర్జన్యం అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ 7వ గ్యారంటీ నిర్బంధం. ఫార్మాసిటీలు, ఇథనాల్ ఫ్యాక్టరీల దగ్గర ప్రజలు ఎవరూ సంతోషంగా లేరు. ప్రజల గోడు పట్టించుకోకుండా చేసేది అభివృద్ధి కాదు. కాంగ్రెస్ గెలిచినప్పుడు అక్కడ డీజేలు పెట్టి సంబరాలు జరుపుకున్నారు. ఇప్పుడు అలాంటి వారిపై పోలీసులు ప్రయోగిస్తున్న భాష, ప్రభుత్వ వైఖరి సరిగ్గా లేవు. పోలీసులు తమ ఇళ్లకు వచ్చి తలుపులు పగలగొట్టి అసభ్యంగా వ్యవహరించి తమ కొడుకులు, భర్తలను అరెస్ట్ చేశారని లగచర్ల మహిళలు వాపోతున్నారు. రేవంత్ రెడ్డి పాలనతో నిర్బంధంలో 7వ గ్యారంటీ అనేది గ్యారంటీగా ఉందని పీఓడబ్ల్యూ అధ్యక్షురాలు సంధ్య ఫైర్ అయ్యారు. సో లగచర్ల అనేది ఎంత ఇప్పుడు ఒక సెన్సిటివ్ ఏరియాగా మారిందంటే అక్కడికి ఎవరు వెళ్లకుండా నిర్బంధాలు పెడుతున్నారు. అక్కడ కనీసం వెళ్ళి అక్కడ లగచర్లలో ఏం జరిగింది, నిజంగా పోలీసులు మీపై దాడి చేశారా, పోలీసులపైన మీరు దాడి చేశారా, అధికారులపైన మీరు దాడి చేశారా, అసలు నిజంగా ఏమి జరిగింది తెలుసుకోవడం కోసం ఎవరైనా ప్రజా సంఘాల వాళ్ళు వెళుతున్నా కూడా అక్కడికి ఎవరిని అలౌ చేయట్లేరు. మొత్తం అక్కడ కంచెలు వేయడం, అక్కడ గేట్లు వేయడం, ఎవరిని కూడా అనుమతించకపోవడం. సో నిజంగా అక్కడ ప్రభుత్వం చెబుతున్నట్టుగా అక్కడ ఏమీ జరగకపోతే, రైతులపైన వాళ్ళు ఎటువంటి వేధింపులకు పాల్పడకపోతే ఎవరైనా అలౌ చేయొచ్చు, వెళ్ళొచ్చు, వాళ్ళు చూడొచ్చు, తెలుసుకోవచ్చు. కానీ తెలుసుకోకుండా ఎందుకు అడ్డుకుంటున్నారంటే ఇంకా లగచర్లలో ఏం జరుగుతుంది, లగచర్లలో జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా బయటకు రాకుండా ప్రభుత్వం ఎందుకు నిర్బంధం వహిస్తుందో అనేది ప్రశ్నలు ఇవాళ వస్తూ ఉన్నాయి. రైట్. సీఎం ఇలాకాలో ఇంత నిర్బంధమా? లగచర్ల వెళ్లిన మహిళా నేతలపై దౌర్జన్యమా? కొడంగల్ పాకిస్తాన్ బార్డర్లో ఉందా? లగచర్ల చైనా సరిహద్దుల్లోని కల్లోలిత ప్రాంతమా అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డిలో రాస్తారోకో నిర్వహించారు గిరిజనులు. గిరిజనులపై దాడిని నిరసిస్తూ రాస్తారోకో. రేపు మానుగోడలో మహాధర్నా. హాజరు కానున్న కేటీఆర్. గిరిజనుల సమస్యలపైనే పోరాటం. ఎంఆర్ఓ సెంటర్లో స్థలాన్ని పరిశీలిస్తున్న ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు. ఎల్ఓసీ కన్నా ఘోరంగా లగచర్ల ఉంది. గిరిజనులు దేశద్రోహుల. సీఎం లగచర్లకు పోడెందుకు? రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామంటూ ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు. పట్నం నరేందర్ రెడ్డికి ఉరట. ప్రత్యేక బ్యారెక్లో ఉంచాలన్న హైకోర్టు. ఇంటి భోజనం స్వీకరించేందుకు అనుమతి. ఫార్మా కంపెనీ ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలి. బలవంతంగా భూములు గుంజుకోవద్దు. అరెస్ట్ చేసిన గిరిజన బిడ్డల్ని విడుదల చేయాలి. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. లగచర్ల ఘటనపై సీబీఐ విచారణ జరపాలి. బీజేపీ కాంగ్రెస్ మధ్య రహస్య ఒప్పందం. పొంగులేటి ఇంటిపై ఈడీ దాడి ఘటనలో
ఈసీఐఆర్ ఎందుకు బయటపెట్టడం లేదు? రాహుల్ గాంధీ వ్యతిరేకించే ఆదానికి సీఎం రేవంత్ ఎందుకు రెడ్ కార్పెట్ వేస్తున్నారు? బీఆర్ఎస్ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి నిలదీత. లగచర్ల రైతులపైన కేసులు ఎత్తివేయాలంటూ తమ్మినేని వీరభద్రం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో ఇది లగచర్లలో ఇంత నిర్బంధం ఎందుకు సాగుతోంది? అట్లీస్ట్ అసలు ఏం జరుగుతుంది తెలుసుకోవడం కోసం వెళ్తున్నటువంటి వారిని కూడా ఎందుకు అడ్డుకుంటున్నారు? లగచర్లలో రైతులను ఇంకా వేధిస్తున్నారా? పోలీసులు ఇంకా తర్వాత ప్రభుత్వం నిర్బంధం పెట్టి అక్కడ ఇంకేమైనా సంతకాలు చేసుకుంటుందా, భూసేకరణ జరుపుతుందా అన్నటువంటి అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఇక మరొక వార్త చూస్తే పోలీస్ ఫోర్స్తో ఫోర్త్ సిటీ సర్వే, నిరసన గొంతు నొక్కేందుకు బలాల ప్రయోగం, భారీ బందోబస్తు మధ్య ఫ్యూచర్ సిటీ రోడ్ల సర్వే, పలు గ్రామాల్లో ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటన, కందుకూరు కొంగర కాలంలో తిరగబడ్డ రైతులు, పెట్రోల్ పోసుకుని ఒకరి ఆత్మహత్యయత్నం, అడ్డుకున్న పోలీసులు ఠానాకు తరలింపు, ప్రాణం పోయినా భూములు ఇవ్వమంటూ అన్నదాతలు. సో అక్కడ లగచర్లలో ఏ రకంగా అయితే వాళ్ళు రియాక్ట్ అవుతున్నారో, ఎట్టి పరిస్థితుల్లో మా భూములు ఇచ్చే ప్రసక్తి లేదు ఫార్మా కంపెనీకి అని వాళ్ళు ఎట్లా ఫైట్ చేస్తున్నారో, ఫోర్త్ సిటీ విషయంలో కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో భూములకు ఇచ్చే ప్రసక్తి లేదు, సర్వేకు అంగీకరించేది లేదంటూ అధికారులతో అక్కడ వాగ్వాదానికి దిగినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రైట్, మరొక వార్త చూస్తే చేతులు మారుతున్న 100 కోట్లు, రేవంత్ రెడ్డి అల్లుడి కంపెనీపై ఈడీకి ఫిర్యాదు, మన క్రిషాంక్ ఫిర్యాదు చేశారు. మ్యాక్స్ బీన్ ఫార్మాపై లోతైన దర్యాప్తు జరపండి, సంస్థలో ముఖ్యమంత్రి అల్లుడికి 16 లక్షల షేర్లు ఉన్నాయి, బ్యాంకులకు ఎగవేసి ఆస్తులు పెంచుకున్నారు, నిధుల మళ్లింపుపై పూర్తి విచారణ చేపట్టండి, ఈడీకి కంప్లైంట్ చేశారు బీఆర్ఎస్ నేత క్రిషాంక్. మరొక వార్త చూస్తే ఒక 1260 కోట్ల దోపిడీకి స్కెచ్, మద్యం ధరల పెంపు, మాటున పావులు కదుపుతున్నారు, కొలికి వచ్చిన బేసిక్ ధరల పెంపు నిర్ణయం, ఏపీ మద్యం ధరలే తెలంగాణలోనూ అమలు చేయబోతున్నారు, అనుయాయుల డిస్టిలరీకు బ్రూవరీలకు సప్లై కంపెనీలకు అదనపు తాయిలాలు, పెట్టెకు 50 అడిగితే 75 చెల్లింపునకు సిద్ధం, అందుకోసమే పొరుగు రాష్ట్రం ఐఏఎస్ ఎంట్రీ, బేసిక్ చెల్లింపుల నిర్ణయంతో ఆయన కీలకం, మహారాష్ట్ర ఎన్నికల తర్వాత ఉత్తర్వులు రాబోతున్నాయంట, రాష్ట్రంలో త్వరలో మద్యం ధరలు పెరగబోతున్నాయి, ఆ పెంచబోయే ధరల మాటున భారీ దోపిడీకి స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది, చట్టానికి చిక్కకుండా ఖజానాను కొల్లగొట్టే చక్కని వ్యూహం రచించినట్టు సమాచారం, అస్మదీయుల డిస్టిలరీలకు బ్రూవరీలకు సప్లై కంపెనీలకు కోరినటువంటి బేసిక్ ధరలు చెల్లించేందుకు రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తోందంటే ఇక తెలంగాణలో మద్యం ధరలు పెరగబోతున్నాయి, భారీగా ఆ ధరలు ఉండే అవకాశం ఉందని ఈ వార్త మనం చూస్తున్నాం. ఇక మరొక వార్త చూస్తే ఎల్ఆర్ఎస్ విషయం తీసుకోవచ్చు, ప్రజలపై 10,000 కోట్ల భారం, ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి నిర్ణయం, మార్కెట్ ధరలో 14% ఛార్జీలు వసూలు, మున్సిపాలిటీల నుంచే 7,000 కోట్ల రూపాయల లక్ష్యం, మున్సిపల్ కమిషనర్లకు రోజువారీ టార్గెట్లు, ఖజానా నింపుకునే ప్రయత్నంలో రేవంత్ సర్కార్ ఉందట. రాష్ట్రంలో నిండుకున్న ఖజానా నింపుకోవడానికి రేవంత్ రెడ్డి సర్కారు పడరాని పాటలు పడుతోంది. 6 గ్యారెంటీల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వానికి నిధుల సమీకరణ అనివార్యమైంది. ఇందుకోసం ఆదాయ మార్గాలపైన అన్వేషణ ప్రారంభించింది. సో ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్ మనం ఒక ఇష్యూ కూడా ఇక్కడ మాట్లాడుకోవచ్చు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నాయకులు, ఇప్పుడు సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా పదే అన్నారు, మేము అధికారంలోకి వస్తే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎల్ఆర్ఎస్ పూర్తిగా ఉచితంగా చేస్తాం, ప్రజలపైన ఎటువంటి భారం వేయం, పైసా భారం వేయకుండా ఎల్ఆర్ఎస్ మొత్తం ఆ భారం అంతా ప్రభుత్వమే భరిస్తుంది అనేది పదే చెప్పారు. కానీ ఇవాళ వాళ్ళు చెప్పినటువంటి మాటను పక్కన పెట్టి ఎల్ఆర్ఎస్ వసూలు చేసేందుకు దాదాపుగా ప్రజలపైన 10,000 కోట్ల భారం వేసేందుకు ఆల్రెడీ ప్రభుత్వం పావులు కదుపుతున్నటువంటి వ్యవహారం కనిపిస్తోంది. మరొక వార్త చూస్తే రైతుల ద్రోహి కాంగ్రెస్, రైతు బంధు రుణమాఫీ బోనస్ అందించినట్టు వాళ్ళు చెబితే నేను రాజీనామాకు సిద్ధం, లేదంటే పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేస్తావా? మహేష్ కుమార్ గౌడ్కు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సవాల్, నోటికొచ్చినట్లు మాట్లాడడం సరికాదని హితవు, కాళోజీ కళాక్షేత్రం కేసీఆర్ గొప్పేనని ఆయన స్పష్టం చేశారు. 11 నెలల్లోనే ప్రభుత్వంపై ప్రజా ఆగ్రహం, ఇంతటి ప్రజా వ్యతిరేకతను చూసింది కాంగ్రెస్ ప్రభుత్వమే, లగచర్లలో గిరిజన భూములను లాక్కునేందుకు రేవంత్ యత్నం, 21-22న జిల్లాకు హరీష్ రావు, ఖమ్మంలో కార్యకర్తల సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు తాతా మధు. రేవంత్ నోటా మళ్లీ అబద్ధాలు, 7 లక్షల కోట్ల అప్పు అని దుష్ప్రచారం, 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు 3,85,340 కోట్లు మాత్రమే, 11 నెలల కాలంలో రేవంత్ రెడ్డి సర్కార్ తెచ్చిన రుణం 77,118 కోట్లు. సో ఇవో వాస్తవాలు, సాక్ష్యాలు. డిసెంబర్ 23న రేవంత్ సర్కార్ ఇచ్చిన శ్వేతపత్రంలో రాష్ట్రం ఏర్పడిన నాటికి ఉన్నటువంటి అప్పు 72,658 కోట్లు, అంటే 5,16,880 కోట్ల నుంచి వారసత్వంగా వచ్చినటువంటి అప్పు
72,658 కోట్ల అప్పు తీసేస్తే మిగిలేది 4,44,223 కోట్లు. తెలంగాణ ఏర్పడక ముందు ఎస్పీవీల ద్వారా గత ప్రభుత్వాలు చేసిన అప్పు మొత్తం అంటే డీటెయిల్స్ మొత్తం మనం చూడొచ్చు. కేవలం 341 రోజుల్లోనే రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంగా ఇక్కడ ఏర్పడి 11 నెలలు అవుతుంది. ఆ 11 నెలల కాలంలో టోటల్గా 341 రోజులైతే ఆ 341 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం చేసిన మొత్తం అప్పు 77,118 కోట్లు. సో ఇంత అప్పు చేసి మరి ఏం చేసింది ప్రభుత్వం అనే ప్రశ్నలు. ఒక ఒక చెప్పుకోవడానికి ఒక భారీ ప్రాజెక్టు తీసుకురాలేదు, లేకపోతే సంక్షేమం అనేది పూర్తి స్థాయిలో మొత్తం ఏవైతే గ్యారంటీలు చెప్పారో, ఏవైతే హామీలు చెప్పారో వాటికి సంబంధించిన సంక్షేమం ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో గ్రౌండ్ కాలేదు. కానీ ఇన్ని 77,000 కోట్ల అప్పులు తెచ్చి మరి ఏం చేశారు అనే చర్చ ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. మరొక వార్త చూస్తే రిజర్వేషన్ల ఎత్తివేతకు కాంగ్రెస్ కుట్ర, గ్రూప్ 1 మెయిన్స్ ఎంపిక ప్రక్రియలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పక్కన పెట్టే యత్నం, జీవో 29 వెంటనే రద్దు చేయాలి నిరుద్యోగ జేఏసీ నాయకుల డిమాండ్ అనే ఒక వార్త చూస్తే అప్పుల వేటలో సివిల్ సప్లై 14,000 కోట్ల రుణం తీసుకోవాలని నిర్ణయం, మార్కెట్ ద్వారా ఎన్సీడీసీ రుణం కోసం ప్రయత్నం, 5,000 కోట్లు మంజూరు, మరో 5,000 కోట్ల కోసం వినతి, ధాన్యం కొనుగోలుకు నిధుల కొరత, అప్పు పుడితేనే రైతులకు ధాన్యం పైసలు, అప్పులు తగ్గిస్తున్నామంటూనే 1,000 కోట్ల అప్పులు, సివిల్ సప్లై అధికారులు మంత్రి ఉత్తమ్ వైఖరిపైన సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైతులకు చెల్లింపులు సగమే, ధాన్యం కొనుగోలుకు నిధుల కొరత లేదని సివిల్ సప్లై అధికారులు చెబుతున్న వాస్తవ లెక్కలు మాత్రం అధికారుల మాటలు ఉత్తవేనని చెబుతున్నాయి. సివిల్ సప్లై అధికారుల అనధికారిక లెక్కల ప్రకారం నెల 17వ తేదీ వరకు రైతుల నుంచి 3,000 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేయగా రైతులకు 1,500 కోట్లు మాత్రమే చెల్లించింది. సో ఇట్లా అంటే రైతుల ధాన్యం కొనుగోలు చేస్తుంది, కానీ ధాన్యం కొనుగోలు డబ్బులు కూడా ప్రాపర్గా రైతులకు చేరట్లేవనేది ఈ వార్త మనం చూడొచ్చు. ఒక సాక్షిలో ఈ వార్త చూస్తున్నాం మనం. విజయోత్సవానికి రెడీ, ఏడాదైనా గూడేది. కాంగ్రెస్ సర్కారు 6 ప్రధాన గ్యారంటీల్లో ఒక్కటైన ఇందిరమ్మ ఇళ్లపై గందరగోళం నెలకొంది. ఇళ్ల కోసం దరఖాస్తులు స్వీకరించి వచ్చే నెలతో ఏడాది కావస్తుంది. మార్గదర్శకాలు విడుదల చేసి 8 నెలలు పూర్తవుతుంది. పథకం అమలుపై కీలక కమిటీలు ఏర్పాటై కూడా 4 రోజులు దాటింది. ఇప్పటి వరకు లబ్ధిదారులు ఎవరో తేలని తీరు. 4 రోజులుగా ఖాళీగానే కమిటీలు, జాడలేని గ్రామ సభలు, ఒక్క దరఖాస్తుకు కూడా కలగని మోక్షం. తొలి ఏడాదిలో 4.16 లక్షల ఇల్లు నిర్మిస్తామన్న ప్రభుత్వం. సో ఇది 1 ఇయర్లో దాదాపుగా 4 లక్షలకు పైగా ఇల్లు నిర్మిస్తాం, ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు ఆచరణ మొదలై కాలేదు. సబ్ కమిటీలు అన్నారు, కమిటీలో వచ్చే ఎంక్వైరీ లేదు, విచారణ లేదు, ఒక రకమైనటువంటి డీటెయిల్స్ తీసుకున్నది లేదు. సో ఆల్రెడీ గతంలో ప్రజాపాలన పేరుతో తీసుకున్న దరఖాస్తులు కూడా అసలు దరఖాస్తులు ఏమయ్యాయో తెలియని పరిస్థితి. పూర్తిగా ఎవరెవరు లబ్ధిదారులు అనేది ప్రభుత్వం దగ్గర లెక్క ఉన్నప్పటికీ కూడా ఇంతవరకు ఆ ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ అనేది ఆ గూడు జాడ ఏది, జాడలేదు, ఆ జాడలేని గూడేది అనేది ఈ వార్తగా మనం చూస్తున్నాం. ఇక తెలంగాణ టుడే చూస్తే తెలంగాణ టుడేలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇన్ ఫిక్స్ ఓవర్ లోకల్ బాడీ పోల్స్ బీసీ కోటా, అన్సర్టనిటీ సరౌండింగ్స్ ఎలక్షన్స్ ఇన్ స్టేట్ డ్యూ టు డిలే ఇన్ ఫైనలైజింగ్ బీసీ రిజర్వేషన్స్ అంటూ ఒక వార్త మనం చూడొచ్చు. బుల్డోజర్ యాక్ట్ స్పార్క్స్ రో అంటూ సూర్యాపేటలో బుల్డోజర్ దగ్గర పడుకొని నిరసన తెలుపుతున్నటువంటి వ్యక్తి ఫోటో మనం చూడొచ్చు. రైట్, ఇవి పత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు. వీటికి సంబంధించి వార్తలు వాస్తవాలు చర్చ ప్రారంభం.